నమస్తే. ప్రస్తుతం మనం మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ దగ్గర అవుతున్నాం. సో మరి మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఏదైతే గాంధీ సరోవర్ విగ్రహం కడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇల్లులన్నీ ఖాళీ చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక జీవో జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సార్ మాట్లాడదాం అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని? అంటే మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తా ఉన్నాం, దాదాపు 100 ఎకరాలలో ఈ 5,000 కోట్లతో విగ్రహం కడతా ఉన్నాం, మీరు ఖాళీ చేయాలి, వేరే దగ్గర తీసుకోవాలని చెప్పేసి అంటారు. ఏంటి రెడీగా ఉన్నారా దీనికి? అన్న నమస్తే, నా పేరు షణ్ముఖ్ రాజ్. నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 years నుంచి ఉంటున్నాం అన్న. మేము ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ ప్రైవేట్ ల్యాండ్ అన్న, గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదు, ఎవరు ఇచ్చింది కాదు, మేము కొనుక్కున్నది. ఎవరు అయితే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేస్తామని ఆయన అయితే ఎట్లా అంటున్నాడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ మూసీలోనే నీళ్లు లేవు, దీంట్లో బోట్లు తిప్పుతా అంటున్నా ఆయన. ఏడ తిరుగుతాయన్న, ఫ్లడ్స్ వస్తేనే ఆడదాకా నీళ్లు రావు. అట్లాంటిది దాంట్లో బోట్లు తిప్పుతాడంట, క్రూజులు నడిపిస్తాడంట. ఓకే, ఒప్పుకుందాం, సరే నడిపిస్తాడు, చేయొచ్చేమో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆడ విగ్రహం ఆల్రెడీ ఉంది మన బాపుఘాట్ల, ఆల్రెడీ ఉన్నదాన్ని గుల్చేసి కడతామంటే దాని అర్థమైంది ఉన్నదాన్ని తీసేస్తున్నట్టే కదా. అంతకుముందు కట్టిన వాళ్ళు ఏందన్నా, వాళ్ళు ఏంది, వాళ్ళు కట్టిన వాళ్ళు ఏదన్నా పనులకు కట్టిరా అనుకునే కట్టింది. సరే ఓకే, కడదామని అనుకోవచ్చు, ఆలోచన తప్పు కాదు. 450 కుటుంబాలను రోడ్డు మీద పడేసి కట్టడం అనేది జనరల్గా ఒక ఆలోచించండి. ఎప్పుడన్నా 10 మంది కన్నా మంచి చేయాలని ఆలోచిస్తారు, కానీ ఎక్కడైనా కానీ ఒకరికి కూడా ఇబ్బంది తగలకూడదు అనుకుంటారు. ఒకరికి ఇబ్బంది తగులుతున్నా కానీ ఆపేస్తారు. ఈడ 450 కుటుంబాలు, 2,500 మంది. దాంతోపాటు మళ్ళా ఈ కుటుంబాలను నమ్ముకొని పక్కన రామ్దేవ్ కూడా, లంగర్ హౌస్ నుంచి 500 ఫ్యామిలీలు బతుకుతున్నాయి. మా లేబర్ కానీ, సెక్యూరిటీ కానీ, కార్ క్లీనర్లు కానీ, కార్ డ్రైవర్లు కానీ, ఇంట్లోకి వచ్చే పనోళ్ళు కానీ, మేడ్స్ కానీ, షాప్ ఉంది, మళ్ళీ దీంట్లో కానీ పని చేయడానికి వచ్చిన వాళ్ళు, ఐరన్ చేసేటోళ్ళు, ఎంతమంది బతుకుతున్నారు. 500 మంది మామూలుగా ఈడు ఉండే ఫ్యామిలీ అయితే ఇంకొక 500 కుటుంబాలు బయట బతుకుతున్నాయి. అంటే దగ్గర నువ్వు 100 కుటుంబాలు, మన 1000 కుటుంబాలను రోడ్డు మీద వేస్తున్నావు. 1000 ఇంటూ ఒక ఇంట్లో 3 కామన్, 3,500 మంది దగ్గర చూసుకుంటే. అంతమంది పాపాలు శాపాలు తగులుకొని ఎట్లా బతుకుతూ ఉన్నాను. ఒక మనిషి అనేటోడు ఒక పాపం చేసినా 4 పుణ్యాలు చేయాలని ట్రై చేస్తాడు. ఇప్పుడు మన ఇంతమంది శాపాలు తగిలితే ఇవాళ బాగుంటారేమో, రేపు ఇబ్బంది పడతారు కదా ఎవరైనా. కానీ మానవత్వం ఉండాలన్న. ఇంతమందిని రోడ్డు మీద పడేసి కట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, ఖాళీ ల్యాండ్. ఇక్కడ మళ్ళీ ఎక్వైర్ చేసుకొని కాంపెన్సేట్ చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఉన్న ల్యాండ్లో కట్టుకుంటే మీకే బెనిఫిట్ కదా. మొన్న ఏదో 100-150 కోట్లు పెట్టి ఒక ఎకరం ఆక్షన్ చేసారు కదా, అట్లాంటి ల్యాండ్లో కట్టండి, ఇంకా మంచి. అరే మంచి ప్లేస్, కోకాపేటలో కడితే ఏంది బారా, అరే మాకి కోకాపేట రాబోయ్ అనుకుంటారు ఎవరన్నా. ఆయన పరిస్థితి ఎట్లుందంటే జనగణమన నేను వన్కినా అన్నట్టున్నాడు ఆయన. అట్లా అంటే ఎట్లానా? కాదు కదా అన్న. పబ్లిక్ మీరు ఎంత మంచిగా చేస్తే పబ్లిక్ రేపు మీకు 10 సంవత్సరాలు మంచిగా చూసుకుంటుంది, పూజ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంకోటి అన్న, అంటే ఈ మూసీ సుందరీకరణ చేస్తా ఉన్నారు, అంతా బాగానే ఉంది. అంటే ఈ మూసీని ఆనుకొని ఎంతమంది బిల్డర్స్ లేరు, ఎంతమంది ఉన్న వాళ్ళు లేరు, వాళ్ళ జోలికి పోకుండా ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళకి? మూసీ వచ్చేసి ఈడ మన మధు పార్క్ రిడ్జ్ వచ్చేసి బండ్ల కూడా జాగిర్లో ఉంది. మూసీ స్టార్ట్ డేట్ ఏంది, అనంతగిరి ఆడ వెనకాలకెళ్ళి స్టార్ట్ అయింది. ఆడ బడా బాబులు ఉన్నారు, బడా బాబులు ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెద్ద విల్లాలు బడా బాబులే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ పొలిటీషియన్లో ఏ పార్టీయో మనకు తెలియదు. ఫ్యాక్టరీలు ఉన్నాయి, దాంట్లో వచ్చే కెమికల్ వేస్ట్ డంప్ అయ్యేది దాంట్లోనే. వీళ్ళ ఇప్పుడు ఫ్యాక్టరీలు కూడా ఆలబినాల మీలలో వరియో ఉంటాయి కాబట్టి వాటిని ముట్టుకోరు. ఇక పేద మనుషులమైన మమ్మల్ని ముట్టుకుంటారన్న. గరీబోన్ పొట్టగొడితేనే కదా ఎప్పుడైనా బాగుపడేది. గరీబోన్ పొట్టగొట్టాలని ట్రై చేస్తుంది. ఇంకోటి మ్యూజిక్ బ్యూటిఫికేషన్ అంతా బాగా చేయాలంటే ఫస్ట్ ఆ ఫ్యాక్టరీలన్నీ బంద్ చేపియండి. దానికి అప్పుడు రివర్ మంచిగా ఉంటుంది అన్న. మూసీ రివర్నే బంద్ చేసిరు, ఆడ కట్టేసి కబ్జాలు చేసి దాన్ని అన్ని ఇది చేసి. ఇప్పుడు వచ్చేసి ఏడనో ఉన్న, ఇప్పుడు ఎట్లుందంటే ఈయన పరిస్థితి, బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ బేస్మెంట్కి వెళ్ళి స్టార్ట్ చేయాలా. ఈయన డైరెక్ట్ 5th floor వాళ్ళ కొడతా కట్టేస్తా, 5th floor కట్టేస్తా, మీరు గాల్లో ఉండండి, మెట్లు ఏమి ఉండవు, లిఫ్ట్ ఏమి ఉండవు, కానీ వెళ్ళాలా మీరు పైకి అన్నట్టున్నది ఆయనది. ఫస్ట్ నువ్వు బేస్మెంట్ వేయడం అనంతగిరి ఆడకెళ్ళి క్లీన్ చేసుకుంటురా. ఆ తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత అయితే అప్పుడు చూడొచ్చు అన్న. అప్పుడు చేయాలంటే మూసీ బ్యూటిఫికేషన్, గాంధీ సరోవర్ కట్టొచ్చు అన్న. మరి ఈడెందుకు ఆల్రెడీ ఒక గాంధీ ఉన్నాడు కదా ఆడ, ఆయన గుల్ చేసి ఇంకో గాంధీని కడతావా? అంటే దాని అర్థమైంది గాంధీ కుటుంబంలో ఉన్న జనరేషన్ పర్సనే చెప్తుండే ఇట్లా అంత కట్టాల్సి
హింస చేసి 450 కుటుంబాలను రోడ్డు మీద పడేసి మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఆయన జనరేషన్ ఆయన అసలు ఈయన ఎవరన్నా ఈయన జనరేషన్ కాదు ఏం కాదు. అంటే గతంలో ఇదే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారే దీనికి పర్మిషన్ ఇచ్చిళ్ళు, అంత చేసి ఇప్పుడు ఈయనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నో అంటే ఇప్పుడు ఆయన కరెక్టా ఈయన కరెక్టా? అదేమో అన్న ఆయన అంటే ఆ టైంలో ఉన్న టర్మ్స్ ప్రకారంగా అప్పుడున్న రూల్స్ ప్రకారంగా కట్టిరన్న ఇది 10 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్కి ఇప్పుడు కడుతున్న బిల్డింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఈ రూల్స్ అప్పుడున్న రూల్స్ ప్రకారంగా కట్టారు. ఇప్పుడు నేను కొత్త రూల్స్ పట్టుకొచ్చి ఇప్పుడు ఈ రూల్స్ ఇట్లున్నాయి నువ్వు దీన్ని మార్చాలంటే మార్చలేము కదా అన్న. మనం ఒక మనిషి ఒక తయారైనప్పుడు ఆ మనిషిని మార్చేసేసి కోసేస్తా దవడలు తీసేస్తా చేస్తా అంటే అవ్వదు కదా. దేని ప్రకారంగా ఏ మనిషి ఎట్లా ఉన్నాడో అట్లనే ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుంది. అప్పుడు కట్టిన ప్రకారం అట్లుండే, ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి, ఇప్పుడు కొత్త బిల్డింగ్ అట్లా కడతారు. డిఫరెన్స్ ఉంది కదా. 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం కడతా ఉన్నా అంటే దానివల్ల ఒకరికైనా ఏమైనా యూజ్ ఉందా? అండ్ ఇంకోటి రాష్ట్రంలో సమస్యలు అనేటివి లేవా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ చేయడానికి? అన్న అంగన్వాడీ ఉంది, అంగన్వాడీ పరిస్థితి ఎట్లుందో చూసారు. మొన్న ఎప్పుడో డిసెంబర్లోనే ఎప్పుడో స్కూల్లో పిల్లలు చనిపోయారు, తిని ఇబ్బంది అయ్యి ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయారు. మెయిన్ అది కదా. పేదోనికి ఫస్ట్ కావాల్సింది ఏంది? తిండి, బట్ట, ఒక ఇల్లు, గూడు. విద్యా వైద్యం చదువుకుంటున్నారు. మామూలుగా మనిషి బతకనికే కావాల్సింది ఏంది? గుడ్డ ఉండాలా, తిండి ఉండాలి, ఇల్లు ఉండాలా. నువ్వు తిండి ఇస్తలేవు, బట్టిస్తలేవు, ఇల్లును కూడా గుంజుకుంటున్నావు. నువ్వు ఇచ్చింది కూడా కాదు అది, మళ్ళీ మేము కష్టపడి పెట్టుకున్నారు దాన్ని కూడా గుంజేసుకుంటున్నావు. ఇంకెట్లా బతకాలా? ఇంకేడ బతకాలా? వెళ్ళిపోమంటారా ఇడకెళ్ళి? ఎడకోతామన్నా? ముఖ్యమంత్రి చేస్తున్న ఇగో 2 సంవత్సరాలు అయింది వచ్చి, 2 సంవత్సరాల పలానా డెవలప్మెంట్ అయిందా ఏమన్నా? మెస్సీతో ఫుట్బాల్ ఆడిండు, ఎన్నో కోట్లు పెట్టి ఆడిడు. దాంట్లో ఉన్న ఫోటోలు గిటోలు ఎవరి పొలిటీషియన్ వాళ్ళ పిల్లలు అందరు ఫోటోలు దింపనీకనే ఫుట్బాల్ ఆడిరు. గా పైసలు ఆ అంగన్వాడీలో పెట్టింటే ఆ 150 మంది చనిపోకుండా ఉంటుండే కదా. అంత దాని క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే 150 ప్రాణాలు. ఇంకెంతమంది బ్యాక్గ్రౌండ్ ఇంకేం జరిగిందో తెలియదు. నిన్న ఖమ్మంలో కూడా గుంజుకుంటున్నాను. ఏంది అక్కడ రైతుకి మంచి లేదు, ఇక్కడ ఉన్నోళ్ళకి లేదు, సిటీలో ఉన్నోళ్ళకి బాగాలేదు, ఊర్లలో ఉంటున్న వాళ్ళకి బాగాలేదు. ఇంకా నెక్స్ట్ టైం ఇట్లయితే వస్తారా? నెక్స్ట్ టైం మీరు వస్తారా? రారు. ఒక టైంలో మేము కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం వాళ్ళేమన్నా, కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం మేము కూడా. ఇప్పుడు బాధపడుతున్నాం, మా ఇల్లే గుల్చనికి వచ్చారు లాస్ట్కి. అట్లుంది పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తామన్నా? డెవలప్మెంట్ చేసుకోండి, తప్పులేదు, కానీ ప్రజల ఇళ్ళని కూల్చేసి డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వేరే దగ్గర ఖాళీ ల్యాండ్ చాలా ఉంది, అక్కడ చేసుకోండి. ఆ పక్కన తపోవనం పార్క్ ఉంది, దాన్ని చేసుకోండి. ఇంకోటి ఇక్కడ మంచిగా పొద్దున లేస్తే నెమళ్ళు అన్ని సౌండ్లు, పిచ్చుకలు గిచ్చుకలు ఉన్నాయి. వెనకాల చెట్లు కొట్టేసారు. ఎప్పుడైతే స్టార్ట్ చేసారు ఆ చెట్లు కొట్టేసారు. మొన్న నెమళ్ళు అప్పుడు వచ్చిండే ఈడటి వచ్చి, ఇప్పుడు ఎటు పోయినా కూడా కనిపిస్తూనే లేవు, అసలు నెమళ్ళే లేవు. అటు జంతువులని ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మనుషులకు ఇబ్బంది అవుతుంది. ఆ హెచ్యువి లెక్క దించేసి మొత్తం చెట్లన్నీ కూల్చేద్దాం, ఎన్విరాన్మెంటల్ని మొత్తం నాశనం చేద్దాం అన్నట్టు చేస్తున్నాను పరిస్థితి.